ఈ 5 ముఖాలు 5 లింగాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 5 పంచభూతాలు. అందులో ఒక్కొక్క భూతమును ఒక్కొక్క తల నుంచి సృష్టించాడు ఆయన. ఒక తల నుంచి ఆకాశాన్ని, ఒక తల నుంచి వాయువుని, ఒక తల నుంచి అగ్నిని, ఒక తల నుంచి జలమును, ఒక దాని నుంచి భూమిని సృష్టించాడు. సృష్టించి మొట్టమొదటి వాడికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశమునకు నభము అని పేరు పెట్టాడు. వాయువునకు మరుత్తు అని పేరు పెట్టాడు. అగ్నికి శిఖి అని పేరు పెట్టాడు. జలమునకు నీటికి వారి, వారి అన్న వాహన నీరనమాట. భూమికి య జ్య అని 2 పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఈ 5 ఉన్న మొదటి అక్షరాలన్నీ ఒక చోట చేర్చాడు. నభము, అందులో ఉన్న నా ఒక చోట చేర్చండి. రెండవది మరుత్తు, వాయువు. నభం అంటే ఆకాశం కదా, ఆకాశంలో మొదటి అక్షరం నా అని రాయండి. మరుత్తులో ఉన్నటువంటి మా అనే అక్షరం ఈ నా పక్కన చేర్చండి, అక్కడికి నమ. శిఖి అంటే అగ్ని, ఆ సి పట్టుకొచ్చి దాని దగ్గర పెట్టు. వారి అంటే నీరు, ఈ సి పక్కన వా పెట్టు. యా అన్న జ్యా అన్న భూమి, ఈ యా ఆకరణ పెట్టు. అప్పుడు ఏమైంది? నమశివాయ. ఇది మహాపంచాక్షరి మంత్రం. ఈ మంత్రం మొట్టమొదట పుట్టిన దివ్యస్థలం కాబట్టి అరుణాచలం అంటే పంచాక్షరి మంత్ర స్వరూపమే.